ఇట్స్ అ గ్రేట్ మేబీ సి అంటే నేను మరీ 12 yearsకే వచ్చేసాను ఇండస్ట్రీ నుంచి. At one stage, a lot of people they know that my నాన్నగారు at one, because he was very very strict. At one stage I thought he will never let me get married because every time he said no, this boy is not good, that boy is not good. అట్లా అనేవారు, నో ఈజ్ నాట్ గుడ్, అట్లా అని. సో 21 years వచ్చేసరికి ఏంటి అంటే, బికాస్ మా కజిన్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ అబౌట్ మై కజిన్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. నాకు అవ్వట్లేదని ఒక వాళ్ళు నాకు అవ్వట్లేదే, వాళ్ళంతా ఇద్దరు మా ఆయనతో బయటకు వెళ్తున్నాం అనేసి వస్తుంటారు కదా, బాగా డ్రెస్ చేసుకుని, అబ్బా ఎప్పుడబ్బా నేను ఇలా డ్రెస్ చేసుకుని మా ఆయనతో బయటికి వెళ్తున్నావు అని చెప్పి ఎప్పుడు చూసినా పని కదా, ఆల్ ది టైమ్ సో మెనీ ఫిలిమ్స్. సమ్టైమ్స్ ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 2 hours అట్లా. పైగా మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. టైం రామారావు గారు 7 గంటలకు షార్ట్ సెట్లో అడుగు పెడుతున్నారంటే 6:55కే నేను ఉండాలనేవారు. 6:55 అంటే 4 గంటలకి లేవాలి. ఆ పొద్దున్న కాఫీ, మా మదర్ ఇలా కాఫీ, వేడి కాఫీ తీసుకొచ్చి ఆ కాఫీ పడుకుంటా ఉంటే ముక్కు దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు. దట్ అరోమా ఆఫ్ ద కాఫీ స్మెల్లో దెన్ ఐ ఓపెన్ మై ఐస్. సో అట్లా అంటే కరెక్ట్ టైం సెట్కి వెళ్ళాలంటే మై పేరెంట్స్ యూస్ టు డూ దట్. అండ్ దెన్ అంత అవసరమా సినిమాలు అని, బికాస్ మై ఫాదర్ వాజ్ టోటలీ అగేన్స్ట్. అందరికి తెలిసిన విషయం ఇది. ఈ సెడ్ నో వే, ఈ నెవర్ లెట్ మీ వాచ్ మూవీస్ ఆల్సో. ఏం చేయాలి, మంచి సినిమాలు అయితే ఎప్పుడన్నా తీసుకెళ్ళేవాళ్ళు, లేకపోతే నేను మా అమ్మ మమ్మల్ని తీసుకుని సినిమాలకి వెళ్ళి, ఆమెకి సినిమాలు చూడాలని ఇష్టం, సినిమాలు చూడాలని వెళ్తే ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు మా నాన్నగారు వస్తున్నారంటే స్ట్రీట్ సడన్గా మేము వస్తే దాక్కునేవాళ్ళం, ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్కి వెళ్ళి దాక్కుని అలా సినిమా. ఇట్ వాస్ టోటలీ అగేన్స్ట్ మీ బీయింగ్ ఇన్ films. He didn't like it. What he wanted to become? ఏమవ్వాలి మీరు అనుకునేవారు? I don't know what. అంటే అప్పుడు ఆలోచన వచ్చే టైం నేను అప్పుడు ఎప్పుడు క్రికెట్ అవన్నీ చూసినప్పుడు గొడవ చేశారు, ఇట్లా అంతా వెళ్ళిపో అమ్మాయి, నువ్వు ఆడపిల్ల అట్లా వెళ్ళకూడదు అనేవారు. అయితే టీచర్ అవ్వాలో లేకపోతే ఒక స్టేజ్లో ఈ వాంట్స్ మీ టు బికమ్ ఎయిర్ హోస్టెస్. అప్పుడు వాళ్ళు అన్నారు ఎయిర్ హోస్టెస్ కూడా సినిమా వాళ్ళ పేరు ఎట్లా ఉందో ఆ రోజుల్లో ఎయిర్ హోస్టెస్ అంటే కూడా అట్లాగే ఉండేది. మా నాన్న చెప్పేవారు కదా, అట్లా ఉండేదంట కదా. అంటే ఆ రోజుల్లో సీరియస్ ప్రొఫెషన్ గా ఉండేది కాదు, గర్ల్స్ తక్కువ మంది వెళ్ళేవారు. అసలు ఆడపిల్ల ఎయిర్ హోస్టెస్ అంటే అదేం మంచిది కాదు, డ్రెస్లు వేసుకోవడం అదే ఏంటో మొత్తానికి మంచిది కాదు. అలా అప్పట్లో ఇమేజ్ ఎలా ఉండేదంటే, అప్పట్లో ప్రతి ప్యాసింజర్ ఇలా అంటాడని ఏదో కామెంట్ చేస్తారు, వాళ్ళ మీద పడిపోయి వీళ్ళు మాట్లాడి నవ్వుతాం, అదేంటి ఆ సినిమా ఇది అంతా ఒకటే అని మా నాన్నగారిని ఎలాగో మొత్తానికి కన్విన్స్ చేశారు. ఐఎమ్ హియర్, you are here finally and rocking. So thanks to నాన్నగారు, really I mean that. అండ్ సో నాకు అనిపించేది 21 years అయినా నాకు పెళ్లి చేయరేంటి అలా అని ఒక స్టేజ్లో. దెన్ ఐ పుట్ మై ఫుట్ డౌన్, ఐ సెడ్ ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్తే వితౌట్ హిస్ పర్మిషన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. యా, but everybody says that was the most painful episode in your life. Was it so painful? Nothing is painful. Painful in sense because that trauma of going through adi kada ippudu anukunte I feel that's nothing kada. I mean you're nothing. I mean it's see what మన పెద్దవాళ్ళ మాట వినకపోతే కొన్ని తప్పులు ఇలా జరుగుతూ ఉంటాయి. మా నాన్నగారు 21 years నాకు పెళ్లి చేయలేదని నేను వెళ్ళిపోయి చేసుకోవాలి అని, యూ జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యారేజ్ అన్నది. అండ్ దెన్ వాట్ ఈస్ మ్యారేజ్ చెప్పండి. ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు, ఇప్పుడు వరకు మ్యారీడ్ 32 years అని అయిపోయింది. 3 handsome men in the house. యా, 3 handsome men. ఎక్కువ నా స్ట్రగుల్ అయిన వ్యక్తి వచ్చి రాఘవేంద్రరావు. ఆ సినిమా ఏదో అని అంటే ఏడుపు వచ్చేసేది, ఎందుకంటే తీసుకెళ్ళిపోతారేమో ఆయన్ని అని, ఇంకా బాంబే తీసుకెళ్ళిపోతారని. ఇంకా అక్కడి నుంచి అని సరే ఇంకా రావేంద్ర, అబ్బా తల్లి నా వల్ల కాదమ్మా తల వచ్చేబెట్టు. ఫైనలీ హీ వెంట్ అండ్ స్పోక్ టు జితేంద్ర గారు, రావేంద్ర గారు. అండ్ దెన్ లేటర్ ఆన్ రావేంద్ర దాసరి గారి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని దే కన్విన్స్డ్. బై ద టైమ్ ఐ వాజ్ ఆల్రెడీ డివోర్స్డ్. సో దెన్ దే కన్విన్స్డ్ అండ్ వీ గాట్ మ్యారీడ్. సో ఆ రోజుల్లో ఇవాళ అంటే డివోర్సింగ్ అన్నది పెద్ద విషయం కాదు, ఆ రోజుల్లో ఇట్ ఇస్ అ బిగ్ థింగ్. అందులో మీరు పబ్లిక్ ఫిగర్. యా, పబ్లిక్ ఫిగర్. బట్ ఎప్పుడు మీ గురించి రాసినప్పుడు మీరు బాధపడలేదా యశోద గారు? ఫస్ట్ తెలుగు చదవడం రాదు, కానీ ఏమన్నా రాస్తే నాకు ఏం రాశారో కూడా తెలియదు. నా దగ్గర వచ్చి ఎవరు చెప్పరు.
ఎవరు ఏం రాసినా రాసుకుపోనే అన్నారు. బికాస్ మన 99% అబద్ధమే ఉంటుంది, ఏమి నిజం కాదు. ఏవో రాస్తుంటారు, ఏమి వాళ్ళు అమ్మడానికి ఏవో. బట్ సో ఐ డోంట్ పెద్ద ఇవన్నీ పెద్ద ఇదిగా సీరియస్గా తీసుకునేదాన్ని. బట్ తెలుగు ఎస్పెషలీ మన జర్నలిస్ట్ కానీ ఏ రోజు మనుషులు ఎల్లో జర్నలిజం అన్నది ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా లేనిపోయినదాన్ని, మన వాళ్ళు ఏ రోజు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే ఆర్ ది గ్రేటెస్ట్. నాకు తెలిసి జర్నలిస్ట్ మాత్రం మన తెలుగు దీంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లు బోల్డ్ వచ్చి మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయింది, కానీ నాకు తెలిసి ఎక్కడా లేదు. కానీ అసలు ఏమీ రాయలేదు మీ గురించి కాదు. బట్ ఒక పర్టికులర్ వెబ్సైట్ చూసాను, నేను షాక్ అయిపోయింది. ఏంటంటే పేరు చెప్పను మళ్ళీ 10 మందికి పాపులారిటీ అని. నేను ఐ వాజ్ గూగ్లింగ్ మీ గురించి ఇంకా తెలుసుకుందాం ఏం చేయొచ్చు అని. అప్పుడు జయసుధా హైట్, జయసుధా వెయిట్, జయసుధా వేస్ట్ సైజ్ ఈ డీటెయిల్ రాశారు. అవునా? ఒక పబ్లిక్ ఫిగర్ అసలు అవసరమా? ఇస్ దిస్ హౌ మన వాళ్ళని అసలు చెడమడ దులుపుదాం అనుకున్నాను పట్టుకుని. తెలుగు వాళ్ళు అంటే అంత తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు సమ్ ఏదో అంటే ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ ద హోల్ వెబ్సైట్ అండ్ హూ రన్స్ ఇట్ వి డోంట్ నో. బట్ అంటే ఏం లేదు, తప్పుడు సమాచారం ఏం లేదు. బట్ ఎలాంటి డీటెయిల్స్ లోకి జనం వెళ్తారో, ఎంత అల్పమైన పనికిమాలిన డీటెయిల్స్ లోకి వెళ్తారని ఐ ఫెల్ట్ రియలీ యాంగ్రీ. ఏదో పాపం వాళ్ళు ఏదో రాసుకుపోతారు వాళ్ళు హైట్. ఇప్పుడు జయసుధా హైట్తోనూ పని లేదు, వెయిట్తోనూ పని లేదు. జయసుధా ఇస్ గార్జియస్ నో మ్యాటర్ వాట్. ఒకటి ఏంటంటే జయసుధా ఇట్ 60 years. నో ప్లీజ్ ఆ ఫిగర్ చెప్పకండి మీరు అసలు అని రాసుకుంటే. మీ కో-స్టార్స్ అందరిలో మీకు ఎక్కువగా సినిమాలు మంచి మోస్ట్ ఫన్ ఫిల్మ్స్ యూ డన్ విత్ చంద్రమోహన్ గారు. యా. సో బట్ ఆ తర్వాత మీ అసోసియేషన్ కంటిన్యూ అయిందా? ఇప్పుడు చంద్రమోహన్ గారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా జయసుధా ఫోన్ చేస్తుంటారు ఆయన. చంద్రమోహన్ గారు చాలా అంటే చాలా సినిమాలు చేసాము. అందరూ ఆయనతో హీరోయిన్గా, ఆయన సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా యాక్ట్ చేస్తేనే పెద్ద హీరోయిన్లు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. సో ఐ డిడ్ వండర్ఫుల్ మూవీస్, అమేజింగ్ ఫిల్మ్స్ విత్ హిమ్. సో మోస్ట్ ఆఫ్ మై హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. నేను తీసిన చాలా మంచి సినిమా, అంటే చాలా పేరు వచ్చి గొప్ప సినిమా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్గా అందరూ క్రిటిక్స్ ఫీల్ అయ్యేది కలికాలం. దట్ ఆల్సో చంద్రమోహన్ గారు ఉన్నారు. సో అవి అసలు మా ఇద్దరు యాక్ట్ చేసినట్టే ఉండదు, మాట్లాడుకున్నట్టు ఉంటుంది సరదాగా. అది ఇట్ యూస్ టు యునో కరెక్ట్గా ఉండేది మా ఇద్దరికి. పేరు కూడా బాగుండేది అప్పుడు బిగినింగ్ డేస్లో. అట్లా దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూ విత్ అలా చూస్తే మీరు చాలా మందితో జెల్ అయిపోతారు. యాక్చువల్లీ ఐ థింక్ వెదర్ ఇట్స్ యువర్ ప్రెజెన్స్ ఆర్ ద కాంబినేషన్ కెమిస్ట్రీ అందరితో వర్కౌట్. కృష్ణరాజు గారితో అసలు వీళ్ళిద్దరు ఏదో చెప్పి పెట్టినట్టు, అసలు ఇంతే ఇట్లా అంటే అంత న్యాచురల్గా ఉండేది కృష్ణరాజు గారితో. సో అలా మంచి సినిమాలు కృష్ణరాజు గారితో కూడా బ్రహ్మాండమైన పిక్చర్లు చేశాను. మురళీమోహన్ గారితో చేశాను. మోహన్ బాబు గారు ఓన్ మూవీస్, ఆయన ఓన్ ప్రొడక్షన్లో కూడా చేశాను. మేము ఇద్దరం కూడా మంచి గ్రో ప్రైస్ 300 days పైన, 1 year పైన. సో దే హ్యావ్ సో మెనీ మూవీస్ ఆల్ ది. అండ్ ఎక్కువ పిక్చర్లు చేసింది ఈయన శోభన్ బాబు గారు. ఆయన పక్కన ఎక్కువ హీరోయిన్గా చేసింది నేనే. శోభన్ బాబు గారిని ఇన్ రియల్ లైఫ్ చాలా మంది చూడలేదు ఈ తరం జనరేషన్ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను జర్నలిస్ట్ అయిన నాకు కూడా చూసే అవకాశం కలగలేదు. ఈజ్ హీ సో హ్యాండ్సమ్? వెరీ హ్యాండ్సమ్. అంటే ఇన్ పర్సన్ వెరీ హ్యాండ్సమ్. లైక్ అఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్. నేను కృష్ణ గారు భయంకరమైన ఫ్యాన్. కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్ స్టిల్. ఇప్పుడు కూడా ఆయన గ్లో. శోభన్ బాబు గారు ఇస్ వెరీ. కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు, ఈజ్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు. శోభన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్, ఆయన చార్మింగ్ అంటే అంతే. హీ నోస్ హౌ టు స్పీక్ టు అ ఉమెన్. ఓ రియలీ? సో అందరూ దే రియలీ లుక్ అప్ టు హిమ్. హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. అందరు హీరోయిన్స్ మా ఇట్లా జరిగిందండి, మా ఇంట్లో ఇట్లా అన్నారండి, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నారండి, మై బాయ్ ఫ్రెండ్ అని ఆయన ఒక్కసారి వచ్చి చెప్పాడు. ఏంటి అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను కదా మీ హీరో, నేనంటే ఫీల్ అవుతాను. జోక్ చేశారు. పొద్దున్న చూస్తే అక్కడెక్కడో షూటింగ్, ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చింది, ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది. ఇంతకుముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అని, మీ బాయ్ ఫ్రెండ్ గొడవలేంటి అసలు అందరూ ఆయనకే చెప్పేవారు. ఎవ్రీబడి యూస్ టు షేర్.
అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాళ్ళం. యూస్ టు మేక్ దెమ్ సో కంఫర్టబుల్, అంటే అంత కంఫర్ట్ ఇచ్చేవారు. యూస్ టు గివ్ గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్.